ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. ఈ ఛానల్లో నేను స్టూడెంట్స్కు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు స్టూడెంట్ ఆర్ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకుందామంటే ప్రీవియస్ వీడియోస్ మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఒకసారి మీరు చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఈ వీడియోలో నేను ఒక 3 యాప్స్ చెప్తాను విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్లే స్టోర్. ఇవి అఫిషియల్ వెబ్సైట్స్ అన్నమాట, అఫిషియల్ యాప్స్ అన్నమాట ఇవి. అండ్ మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా ఈ 3 యాప్స్ యూజ్ చేసి మీరు కొంత మనీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ యాప్ వచ్చేసి అండర్ 25. మీకు ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఈ యాప్లో చిన్న చిన్న సర్వేస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ లైక్ చేయడం కానీ ఆర్ కామెంట్స్ చేయడం కానీ చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న సర్వేస్ కూడా ఉంటాయి. చిన్న చిన్న బ్రాండ్స్ వచ్చేసి ఇలా సర్వే తీసుకుంటారన్నమాట. సో మీరు ఇలా సర్వేస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక టాస్క్ చేసి మీకు చూపెడతాను. ఈ అండర్ 25 అనే అప్లికేషన్ మీకు మనీ ఎర్న్ చేసుకోవడానికే కాదు. సో ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు జాబ్ సర్చింగ్లో ఉన్న, ఇంటర్న్షిప్ కోసం చూస్తున్న ఉదయం ఇందులో మీకు పోస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. చిన్న చిన్న సర్వే చేసి మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనం అందులో నుంచి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ కానీ, మనం చిన్న చిన్న సర్వేస్ కానీ, చిన్న చిన్న పోస్టులు కానీ, మన పోస్టులు కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు పైన పడుతున్న మనీ మీద క్లిక్ చేస్తే మీకు సర్వేస్ అన్ని చూపెడతాయి. సో నాకు వచ్చేసి ఏంటంటే ఇది ఒకటి సర్వే దొరికింది, ₹300 అన్నమాట. సో మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇలా కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ కండిషన్స్ అన్ని క్లియర్ఫుల్గా చదివిన తర్వాత కింద లింక్ ఇచ్చారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి చిన్న సర్వే ఉంది, ఆ సర్వే మాత్రం మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా వచ్చేసి ఒక 20 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, అవన్నీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తే మీకు సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఎందుకైనా మంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. కొన్ని సర్వేలో స్క్రీన్ షాట్ అడుగుతారు. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి సర్వే అయిపోయిన తర్వాత. మీరు కింది స్క్రోల్ చేస్తే మనం ఇక్కడ సబ్మిట్ పెండింగ్ అని ఉంది. ఇదే మనం ఇవరకు సర్వే చేసింది. సో ఇది ఓపెన్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇచ్చిన ఆ ఫామ్లో మీరు ఫుల్ నేమ్ ఏమి ఇచ్చారో ఆ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద డూ యూ కంప్లీట్ ద సర్వే అని ఉంది. వై అని ఉంది, ఎన్ అని ఉంది. వై అంటే ఎస్ అన్నమాట, ఎన్ అంటే నో అన్నమాట. సో వై అని ఇచ్చేసి మనం కంప్లీట్ చేసాం కాబట్టి వై అని ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు కొంత టైం పడుతుంది. ఆ టైం ద్వారా మీకు యూపీఐ ద్వారా మీకు ట్రాన్సాక్షన్ అవుతుంది. సో మీ పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి ఈ మనీ విత్డ్రా కావాలనుకుంటే. సో యూపీఐ ఐడి ఇచ్చినా సరిపోతుంది. సో నేను కొన్ని ప్రూఫ్స్ కూడా మీకు చూపెడతాను. నాకు కొంత నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రీ అప్ అన్నమాట. ఈ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే మీకు పనికిరాని వస్తువులు కానీ, డ్రెస్సెస్ కానీ ఏమైనా ఉంటే ఇందులో మీరు సేల్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు పెడితే మీరు కొనుక్కోవచ్చు కూడా. ఇది వచ్చేసి ఏంటంటే కాయిన్స్ వస్తాయి అన్నమాట. మీరు ఫస్ట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు కొంత కాయిన్స్ వస్తాయి. కాయిన్స్తో మీరు వేరే వాళ్ళు ఏమైనా పెడితే మీరు ఇక్కడ తక్కువకు కొనుక్కోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ వస్తాయి. బట్ మీరు 3 సేల్స్ కన్నా ఎక్కువ చేస్తే మీకు రివ్యూస్ బట్టి, మీకు వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ బట్టి మీకు కొంత మనీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 పెట్టారు, అవి 3 సేల్ అయ్యాయి, మీకు 4+ రివ్యూస్ వచ్చాయి అనుకోండి. సో మీరు ఏమైనా బుక్స్ కానీ ఏమైనా ఉంటే మీరు అందులో అప్లోడ్ చేసుకొని అంటే అందులో సేల్ చేసి మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కాయిన్స్ వస్తే కాయిన్స్ కూడా మీరు అందులో పెట్టి వేరే వాళ్ళు ఆ కాయిన్స్ కూడా కొని మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ చూపెడతాను మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా సేల్ చేయాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పోస్ట్ టు మై సెల్ఫ్ అని ఉంటుంది, కింద రీసేల్ అని ఉంటుంది. ఆల్రెడీ కొన్న వస్తువును కూడా మనం ఇలా అమ్ముకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కేటగిరీ చూసుకోవచ్చు. ఇవన్నీ కేటగిరీస్ మీరు సేల్ చేసుకోవచ్చు. బుక్స్ కానీ, మెన్స్ వేర్ కానీ, ఉమెన్స్ వేర్ కానీ, ఏమైనా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటే కూడా ఇందులో మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను కెమెరా నుంచి ఈ బుక్ అనేది నేను ఫోటో తీస్తున్నాను. ఈ బుక్ ఫోటో తీసిన తర్వాత ఫొటోస్ ఉంటే ఫొటోస్ తీయండి. మీకు గ్యాలరీలో ఆల్రెడీ ఫొటోస్ ఉంటే ఆ గ్యాలరీ ఫొటోస్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. కొంచెం నీట్గా చేస్తే ప్రజెంటేషన్ అనేది నీట్గా చేస్తే మీకు సేల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
సో ఇక్కడ మిమ్మల్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో దాని టైటిల్ కానీ, ప్రొడక్ట్ వెయిట్ కానీ, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కానీ అవన్నీ అడుగుతుంది అన్నమాట. అవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే ప్రైస్ కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సో మీరు ఎంత ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, మీరు ఎంతకు సేల్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ కాయిన్స్ ద్వారా చూపెడుతుంది. కాయిన్స్ ద్వారా కూడా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 30 చూపెడుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటే వచ్చి పెట్టుకొని కొనేవారు కొనవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పెట్టాను. సో మీరు కన్ఫర్మ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అతను కొన్నాడు అనుకోండి, మీకు 100 కాయిన్స్ వస్తాయి అన్నమాట. సో మీరు సోషల్ మీడియా యూజ్ చేసుకోవడం ఇవి మీరు రిఫర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసుకొని వాళ్ళు కొనుక్కుంటే మీకు కొంత మనీ జనరేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఎర్న్పే అన్నమాట. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలానే మీరు చూసుకోవచ్చు. నేను 50 రూపీస్ ఎర్న్ చేశాను. ఇది రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను నేను. సో నాకు 50 రూపీస్ వచ్చాయి. సో ఇది ఏంటంటే మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. సో ఏ ప్లాట్ఫామ్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, మింత్రా అయినా, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో, మీషో, శాంసంగ్ కానీ ఏ ప్లాట్ఫామ్ ప్రొడక్ట్స్ అయినా అవుతాం. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము రివ్యూ ఇవ్వమంటే మీకు లింక్ షేర్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ ఎలా ఉందో చూడాలి అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ లింక్ను కాపీ చేసుకొని కింద కన్వర్ట్ లింక్ అని ఉంటుంది. ఆ కన్వర్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కన్వర్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మిమ్మల్ని ప్రొడక్ట్ లింక్ అడుగుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ను అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద మీరు జనరేట్ చేసిన లింక్ మీకు జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీ లింక్ ఉంది కదా, ఆ లింక్ను వాళ్ళకి షేర్ చేసి ఈ లింక్ ద్వారా వాళ్ళని కొనుక్కోమని చెప్పండి. సో ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటారో ఆ ప్రోడక్ట్ అనేది మీకు ఆ ప్రోడక్ట్కి ఎంతో కొంత కమిషన్ అనేది మీకు యాడ్ అయిపోతుంది అన్నమాట. అట్లా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఇది మినిమం 100 రూపీస్ అయితే మీకు విత్డ్రా అవుతుంది ఇమీడియట్లీ. అతను ఎప్పుడైతే బుక్ చేశాడో వితిన్ సెకండ్లో మీకు మనీ అనేది క్రెడిట్ అయిపోతుంది అన్నట్టు మీ పోర్టల్లో. సో మీరు బ్యాంక్ అకౌంట్కి ఇట్లా యాడ్ చేసుకుంటే మీకు ఇందులోంచి మనీ అనేది మీకు విత్డ్రా చేస్తుంది. మినిమం 100 రూపీస్ అయితే మీకు అవుతుందన్నమాట. సో ఒకసారి యూజ్ చేయండి. సో ఈ వీడియో మీకు చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మినిమం స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో. Thank you very much for watching this video.